హలో. కానమోకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితభాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అదియే పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు డాక్టర్ దేవరాజు మహారాజు విరచిత అంశం ఆసియా ఖండపు సోక్రటీస్ పెరియార్ అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మీ కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఆసియా ఖండపు సోక్రటీస్ పెరియార్. ఇక వినండి. 1977లో మద్రాస్ హైకోర్టుకు ఒక పిటిషన్ వచ్చింది. తమిళనాడులో పెరియార్ విగ్రహాల కింద రాసిన వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయని, అవి ప్రజల దార్శిక భావనల్ని, ధార్మిక భావనల్ని దెబ్బతీస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే తొలగించాలన్న ఆదేశాలు కోర్టు ఇవ్వాలని ఆ పిటిషన్ సారాంశం. అందుకు కోర్టు స్పందించింది. వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత ఇలా తీర్పిచ్చింది. ఈరోడు వెంకటప్ప రామస్వామి పెరియార్ ఏ ఆలోచన ధోరణితో ఉండేవాడో ఆ ఆలోచనలనే ఆయన విగ్రహం కింద చెక్కించి పెట్టారు. అందులో తప్పే ఉంది? పెరియార్ చెప్పని మాటలు ఆయన విగ్రహం కింద చెక్కించలేదు కదా. ఇష్టమైన వారే చదువుకుంటారు, ఇష్టం లేని వారు మానేస్తారు. అందులో బలవంతం ఏమీ లేదు కదా. ఇంకా అభ్యంతరం ఎందుకు అని కోర్టు ప్రశ్నించింది. పెరియార్ విగ్రహం కింద చెక్కించి పెట్టిన ఆ వాక్యాలు తొలగించనవసరం లేదు అని కోర్టు తీర్పు చెప్పింది. విగ్రహాల కింద అమర్చిన ఫలకాల మీద పెరియార్ మాటలు ఇలా ఉన్నాయి. దేవుడు లేడు, దేవుడు లేనే లేడు. దేవుడు ఉన్నాడనుకొని దేవుణ్ణి సృష్టించిన వాడు మూర్ఖుడు. ఆ భావాన్ని ప్రచారం చేసేవాడు దుర్మార్గుడు. ఇక దేవుణ్ణి పూజించేవాడైతే పరమ నికృష్టుడు. ఇంగ్లండ్లో బ్రాహ్మణులు లేరు, శూద్రులు కానీ అస్పృశ్యులు కానీ లేరు. రష్యాలో కులం మతం అదృష్టాలు లేవు. అమెరికాలో బ్రహ్మముఖం నుండి కానీ పాదాల నుండి కానీ పుట్టినవాళ్ళు లేరు. జర్మనీలో దేవుడు ఆహారం తీసుకోడు. టర్కీలో దేవుడు పెండ్లి చేసుకోడు. ఫ్రాన్స్లో ఆయన 12 లక్షల విలువైన ఆభరణాలు ధరించడు. ఈ దేశాలలో ప్రజలు తెలివైన వాళ్ళు, బుద్ధిమంతులు. వారు వారి ఆత్మగౌరవాన్ని వదులుకోవాలని అనుకోరు. వారి దృష్టి కేవలం హక్కుల సాధన మీద, జాతీయ భద్రత మీద, అభివృద్ధి మీద మాత్రమే ఉంటుంది. మరి మన దేశానికే ఎందుకీ హేయమైన దేవుళ్ళు, మత ఉగ్రవాదం అని ఆవేదన చెందారు పెరియార్ రామస్వామి. జనంలోని అమాయకత్వాన్ని, మూఢనమ్మకాల్ని, అర్థం లేని సంప్రదాయాల్ని దునుమాడిన వాడు ద్రవిడ ఉద్యమ పితామహుడైన ఈరోడు వెంకటప్ప రామస్వామి. 17 సెప్టెంబర్ 1879లో జన్మించి 24 డిసెంబర్ 1973లో మరణించారు. ఆయన అందించిన స్ఫూర్తి దేశానికే పరిమితం కాలేదు, అది ఖండాంతరాలకు పాకింది. ది ప్రాఫిట్ ఆఫ్ న్యూ ఏజ్ అని తూర్పు దక్షిణాసియా ఖండపు సోక్రటీస్ అని యునెస్కో గుర్తించి ఆయనకు ఒక ప్రశంసాపత్రం అందించింది. 1977లో మద్రాస్ హైకోర్టుకు ఒక పిటిషన్ వచ్చింది. తమిళనాడు పెరియార్ విగ్రహం కింద రాసిన వాక్యాలు ప్రమాదకరంగా ఉన్నాయని, అవి ప్రజల ధార్మిక భావాలను దెబ్బతీస్తున్నాయని, అందువల్ల వాటిని వెంటనే తొలగించాలన్న ఆదేశాలు కోర్టు ఇవ్వాలని ఆ పిటిషన్ సారాంశం. అందుకు కోర్టు స్పందించినవి ఇవన్నీ కూడా ఆయన భావనలే అనేది అర్థమవుతుంది. దేవుణ్ణి దృష్టిలో ఉంచుకొని పెరియార్ రామస్వామి ఒక 15 ప్రశ్నలు సంధించాడు. అవి ఆ కాలంలోనే సమాజాన్ని అతలాకుతలం చేశాయి. దేవుణ్ణి అమితంగా ఆరాధించేవారు ఆ ప్రశ్నలను తెలుసుకోకపోవటమే మంచిది. అనవసరంగా వారి మనోభావాలు దెబ్బతీసుకోకపోతేనే మంచిది. నిజాల్ని నమ్మేవారు
వాస్తవం తెలుసుకుందామని అనుకునేవారు మాత్రమే పెరియార్ ప్రశ్నల గురించి తెలుసుకోవాలి. ఆ ప్రశ్నలు నిత్య నూతనం. దేవుడికి పెరియార్ సంధించిన ప్రశ్నలు ఇలా ఉంటాయి. నువ్వేమైనా పిరికివాడువా? ఎవరికీ కనపడకుండా ఎందుకు దాక్కుంటావు? ఎవరి ముందుకు ఎందుకు రావు? అనేటువంటి ప్రశ్నలు. అలాగే రాత్రింబవళ్ళు పూలు అర్చనలు చేయించుకుంటూ ఉంటావు. పొగిడించుకోవటం అంటే నీకు అంత ఇష్టమా? అలాగే నీకు అంత ఆకలిగా ఉంటుందా? జనాల నుండి ఎప్పుడు మిఠాయి, పాయసం, పాలు, నెయ్యి స్వీకరిస్తూనే ఉంటావు. నువ్వేమైనా మాంసాహారివా? నోరు లేని పశువుల్ని ఎప్పుడూ బలి కోరుతూ ఉంటావు. నువ్వేమైనా బంగారంతో వ్యాపారం చేసేవాడివా? నీ గుళ్ళల్లో ఎక్కడికక్కడ లక్షల టన్నులు బంగారం నొక్కేసుకుంటావు. నువ్వేమైనా వ్యభిచారివా? ఆలయాల్లో దేవదాసీలను ఉంచుకుంటావు. ఇంత బలహీనుడివా? నీ ఎదుట రోజు సమాజంలో జరుగుతున్న రేపులు, శారీరక హింసలు ఆపలేకపోతున్నావు. నువ్వేమైనా మూర్ఖుడివా? ప్రపంచంలో ఇంత పేదరికం ఉంటే, సమయానికి ఇంత ముద్ద దొరకని పేదలుంటే అన్నీ చూస్తూ కూడా అన్నం, పాలు, నెయ్యి, నూనె అన్ని నదుల్లో పారబోయిస్తున్నావు. నువ్వేమైనా చెవిటివాడివా? అకారణంగా చనిపోతున్న మనుషుల ఆర్తనాదాలు, బలత్కారానికి గురి అవుతున్న పసికోనల ఏడ్పులు, పెడబొబ్బలు వినిపించడం లేదా నీకు? నువ్వేమైనా గుడ్డివాడివా? రోజు ఇన్నిన్ని అపరాధాలు జరుగుతూ ఉంటే నీకేమీ కనిపించడం లేదా? నువ్వేమైనా టెర్రరిస్టులతో కుమ్మక్కయ్యావా? ధర్మం పేరుతో ప్రతిరోజు లక్షల మందిని చంపిస్తున్నావు. లేక నువ్వే ఓ మతోన్మాదివా, ఉగ్రవాదివా? నిన్ను చూసి అందరూ భయపడుతూ ఉండాలని కోరుకుంటున్నావా? నువ్వేమైనా మాటలు రాని మూగవాడివా? ఏ విషయం గురించి ఒక్క మాట కూడా మాట్లాడవు. కోట్ల మంది లక్షలు ప్రశ్నలు గురిపిస్తున్నా నీ దగ్గర దేనికి ఒక్క సమాధానమైనా ఉండదా? నువ్వేమిటి అవినీతిలో అంతగా మునిగిపోయావా? పేద సాధలకు ఎప్పుడైనా ఏమైనా ఇచ్చావా? ఇవ్వకపోగా వారు పశువుల్లాగా కష్టపడి సంపాదించినంత తెచ్చి నీకోసం ఖర్చు చేస్తున్నారే, నీకేమీ అనిపించడం లేదా? నువ్వెంత మూర్ఖుడివో ఇక్కడే తెలుస్తుంది. అసలు నీ అస్తిత్వాన్నే ఒప్పుకొని మాలాంటి నాస్తికుల్ని పుట్టించావు. మాతో నానా విధాలుగా తిట్లు తింటున్నావు. మాతో రకరకాల విమర్శలు చేయించుకుంటున్నావు. ఇలా పెరియార్ సంధించిన ఈ ప్రశ్నలకు దేవుడు ఎలాగూ సమాధానం ఇవ్వలేడు. దేవుడి వకాల్తా పుచ్చుకొని శివాలు ఊగేవారైనా చెప్పాలి కదా, చెప్పలేదు. పెరియార్ కాలం నుండి ఈనాటి దాకా ఎవ్వరూ ముందుకు రాలేదు. మనోభావాలు దెబ్బతిన్నాయని యాగీ చేయడమో, ప్రత్యర్థుల మీద బూతులు వర్షం కురిపించడమో కాదు కావలసింది. సంధించిన ప్రశ్నలకు అర్థం ఉందా లేదా? ఉంటే మనం కూడా ఆ విధంగా ఎందుకు ఆలోచించడం లేదు అని ఎవరికి వారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. బూజు పట్టిన భావజాలాన్ని మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఆత్మాభిమానం గల హేతువాదిగా పెరియార్ భారతీయ సమాజంలోని నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను తీవ్రంగా నిరసించాడు. అధిక సంఖ్యాకులు శూద్రులుగా అవమానాలకు గురి కావటం, మరికొంతమంది అస్పృశ్యులుగా బానిసల కన్నా హీనంగా బతకటం ఆయన సహించలేకపోయాడు. పెరియార్ తన పేరులో కులాన్ని తెలిసే ఆ తెలిపే నాయకర్ను వదిలేశాడు. ఆత్మగౌరవ ద్రవిడ ఉద్యమానికి రూపకల్పన చేశాడు పెరియార్. వివేకం ఏమాత్రం లేని జంతువుల్లో విభజనలు లేవు. బ్రాహ్మణ కుక్క, శూద్ర కుక్క, పర్య అదే అస్పృశ్య కుక్క అని విడివిడిగా లేవే. గాడిదల్లో, కోతుల్లో ఇలాంటి విభజనలు లేవే అని పెరియార్ ఆవేదన చెందాడు. హేతువాదం అంటే ఏమిటో తెలియని పక్షుల్లో, క్రిమికీటకాల్లో విభజన చేసి అధిక సంఖ్యాకుల్ని ఎందుకు హింసిస్తున్నట్టు? బ్రాహ్మణుడికి గౌరవనీయ స్థానం ఎందుకు? అతని కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగడం ఎందుకు? పెళ్ళిళ్లలో, శోభన కార్యక్రమాల్లో, నామకరణం, గృహప్రవేశం, బతుకులో చావులో బ్రాహ్మణుడికి ఆధిపత్య పాత్ర ఎందుకుంది? ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడి మూలవాసుల మీద, ద్రావిడుల మీద అధికారం వెలగబెడుతున్న ఈ ఆర్య బ్రాహ్మణుల కుట్రలు బట్టబయలు చేయకుండా
ఇంకా నిశ్శబ్దంగా భరిస్తూ ఉండాలా అని పెరియార్ ప్రశ్నించాడు. బ్రాహ్మణులు చెప్పారనే కదా వారు చేసిన కుట్రలు గ్రహించకుండా నిర్జీవ ప్రతిమలకు భజనలు చేస్తూ బతుకు బాగుపడుతుంది అని అనుకుంటున్నారు. అలా ఎన్నటికీ జరగదు. పోరాటాలు చేసి హక్కులు సాధించుకోవాల్సిందే. కొంతకాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెరియార్ అక్కడ బ్రాహ్మణాధిక్యతను భరించలేక బయటకు వచ్చాడు. గాంధీతో తీవ్రంగా విభేదించాడు. గాంధీ మోసపూరితంగా హిందూ ధర్మాన్ని పరోక్షంగా ప్రచారం చేశాడు అని అన్నారు పెరియార్. అస్పృశ్యులు బావుల్లోని నీళ్లు తాగొద్దంటే వారి కోసం విడిగా బావులు ఏర్పాటు చేయాలన్నాడు. ఆలయ ప్రవేశం కావాలంటే వారి కోసం విడిగా ఆలయాలు నిర్మించాలన్నాడు గాంధీ. అంతేగాని మనుషులంతా ఒక్కటి అనే భావనలోకి ఆయన రాలేదు. జనాన్ని రానియలేదు. అందుకే పెరియార్ వేదాల్ని కాల్చేయాలని, విగ్రహాల్ని పగలగొట్టాలని ప్రజలకు సూచించాడు. స్వయంగా తనే వినాయకుడి మట్టి విగ్రహాన్ని తెచ్చి రోడ్డు మీదకి విసిరికొట్టి ఇలా చేయడం వల్ల కనీసం రోడ్లైనా బాగుపడతాయని సూచించాడు. 1952లో రాజాజీ కుల కల్వదిట్టం అనే పేరుతో ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టాడు. అది కుల వారసత్వాన్ని కొనసాగించే ఒక పథకం. అందులో ఉదయం పిల్లలు పాఠశాలలో చదువుకుంటారు, మధ్యాహ్నం నుండి ఇండ్లకు వెళ్ళి వారి తల్లిదండ్రుల దగ్గర వారి కులవృత్తిని చేసుకుంటారు. వడ్రంగి పని, కంసాలి పని నేర్చుకుంటే బ్రాహ్మణ పిల్లలు మంత్రోచ్చారణ నేర్చుకోవాలి. కాలం గడుస్తున్న కొద్దీ, విద్యా అవకాశాలు మెరుగవుతున్న కొద్దీ కులవృత్తులు తగ్గిపోతున్నందువల్ల వాటిని పునరుద్ధరించడానికి చేసిన కుట్రగా పెరియార్ లోగుట్టు గ్రహించాడు. కుల విభజనని సమర్థించే ఈ నూతన విద్యా విధానం అనర్థదాయకమని పెరియార్ తీవ్రంగా వ్యతిరేకించాడు. రాజాజీయే స్వయంగా 1954లో ఆ విద్యా విధానాన్ని విరమించుకున్నాడు. రాజాజీ తర్వాత ముఖ్యమంత్రిగా వచ్చిన కామరాజ్ ఆ విద్యా విధానాన్ని పూర్తిగా నిషేధించాడు. పెరియార్ జస్టిస్ పార్టీ ప్రారంభించకముందు 1926 నుంచి 1932 సంవత్సరాల మధ్యకాలంలో మలేషియా, యూరప్, సోవియట్ యూనియన్ వంటి అనేక దేశాల్లో విస్తృతంగా పర్యటించాడు. తను చేపట్టిన ఆత్మగౌరవ ఉద్యమం గురించి, నిరీశ్వరవాదం గురించి ప్రసంగించాడు. 1939లో జస్టిస్ పార్టీ స్థాపించి 1944లో దాని పేరు ద్రవిడ కజకంగా మార్చారు. ఇటీవల సనాతన ధర్మం మీద తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు దేశంలో ఎంత దుమారం లేపాయో మనం చూసాం. అంటే పెరియార్ భావజాలం ఆయన మరణానంతరం కూడా ప్రశ్నలు రేకెత్తిస్తూనే ఉందన్నమాట. మనువాదుల్ని వణికిస్తూనే ఉందన్నమాట. ఈ అత్యాధునిక కాలానికి కూడా పెరియార్ అవసరం ఇంకా చాలానే ఉంది. యునెస్కో ఆయన్ని దక్షిణాసియా సోక్రటీస్ అని ఊరికే అనలేదు. ఒక సత్యాన్ని సత్యంగా నిరూపించడానికి సోక్రటీస్ ప్రాణాన్ని త్యాగం చేశాడు. పెరియార్ జీవితాంతం అవహేళనకు గురయ్యారు, సత్యశోధనలో, సత్యస్థాపనలో కూడా. అలాంటి పెరియార్ ఆయన జన్మదినం సెప్టెంబర్ 17. ఆ సందర్భంగా ఆయన స్మరణలో, ఆయన స్మృతిలో నివాళులు అర్పిస్తూ డాక్టర్ దేవరాజ్ మహారాజు విరచిత అంశమైనటువంటి ఆసియా ఖండపు సోక్రటీస్ పెరియార్ అనే దాన్ని మీ కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా? ధన్యవాదాలు.